హలో ఫ్రెండ్స్, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈమెయిల్ సోషల్ మీడియా వాడకం కనుక మీకు వచ్చినట్లయితే పర్మనెంట్గా ఇంటి నుంచి పనిచేసేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ యొక్క డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు మంత్లీ 25,000 వరకు శాలరీ అనేటువంటిది ఉంటుంది. మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఏపీటీఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ మరియు ఏ విధంగా అప్లై చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు అందులో జాయిన్ అయినట్లయితే ఇలాంటి డీటెయిల్స్ ఏమున్నా కూడా మేము అక్కడ పీడిఎఫ్స్ కానీ లింక్స్ కానీ షేర్ చేస్తాము. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై అంటున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది కూడా అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఈ, ఐటీఐ ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని మీరు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అని, మీకు ఎలాంటి ఈ టైంలోనే వర్క్ చేయాలని లేకుండా ఫ్లెక్సిబుల్గా వర్క్ షెడ్యూల్ ఉంటుంది. సో కాంపిటేటివ్ శాలరీ, కొంత కమిషన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, బెనిఫిట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. సో దీనికి శాలరీ కనుక చూసినట్లయితే మినిమం శాలరీ వచ్చేసి 2,40,000 నుంచి 2,50,000 వరకు, అంటే అప్రాక్స్గా మనకు మంత్లీ 25 నుంచి 30,000 వరకు శాలరీ ఉంటుంది. మనకు వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ ఉంటుంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైం అనేటువంటి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీలో ఫ్రెషర్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మీకు ఫోన్ ఉంటుంది కదా, మొబైల్, ఈమెయిల్, సోషల్ మీడియా వీటి ద్వారా కొన్ని ప్రాస్పెక్ట్ మరియు క్వాలిఫై న్యూ లీడ్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కొన్ని సాటిస్ఫాక్టరీ డీటెయిల్స్ అనేటువంటి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు కొన్ని సేల్స్ టార్గెట్స్ ఇస్తారనమాట, వాటిని నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించిన మనకు కొన్ని ఇంక్లూడింగ్ మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంటు, కస్టమర్ సపోర్టు ఇలాంటివన్నిట్లో కూడా మీరు కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా కంప్లీట్గా వాళ్ళే ఇస్తారు. మనం ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఈ పోస్ట్లకు ఏ విధంగా అప్లై చేయాలంటే నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్లిక్ అప్లై అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో మీ యొక్క మెయిల్ ఐడి తోటి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ తోటి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క జెండర్, తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీరు ఏ టైప్ స్టూడెంట్స్, మీరు మీ యొక్క టైప్ అనేటువంటి స్టూడెంట్సా, జాబర్సా, ఫ్రెషర్సా డీటెయిల్స్ అన్నీ చేయాలి. సో మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఏ కోర్సు కంప్లీట్ చేశారో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ యొక్క స్పెషలైజేషన్ ఉంటుంది కదా, దాంట్లో మీరు చేసిన తర్వాత మీరు ఫుల్ టైమా, పార్ట్ టైమ్లా, లేకుంటే డిస్టెన్స్ లెర్నింగ్ చేస్తారా, డీటెయిల్స్ అన్నీ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చేయాలి. సో ఇవన్నీ మీ యొక్క అడ్రస్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అని ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసి మీ యొక్క కంట్రీ, మీ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క సిటీ ఈ డీటెయిల్స్ అని ఎంట్రీ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వారు వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్గా ఉన్నట్లయితే మీకు మెయిల్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీకు కాంటాక్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ పోస్టులు అన్నీ కూడా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈకే జంక్షన్ అనేటువంటి కంపెనీ నుంచి మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుంటే, ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ పోస్ట్లకు ఖచ్చితంగా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.